నేను ప్రెగ్నెంట్ కాదని నాకు తెలుసు. దయచేసి ఈ విషయం బయటున్న తనతో చెప్పొద్దు. అదేంటి? ఈ విషయం బయటపడితే నాకు కలిగే నష్టం చిన్న నష్టం కాదు. ఆ నష్టం కన్నా నీ ప్రాణాలు నాకు ఎక్కువేం కాదు. కడుపుతో ఉన్నవాళ్లు బొప్పాయి పండు తినకూడదు. తను తినేసింది. అవునా? అయ్యో పిన్ని, తను పని మనిషి ఏంటి? మరి సావిత్రి. సావిత్ర్యా? చెప్పాను కదా, సత్య భార్య. ఓ సత్యభార్య. ఎవరో ఏంటో తెలుసుకోకుండా అలా మాట్లాడేటమేనా? ఎవరో తెలియనప్పుడు ఎలా మాట్లాడతారు? నీకంత కష్టంగా ఉంటే చెప్పు, ఇప్పుడే వచ్చిన దాన్నే వెళ్ళిపోతాను. అయ్యో, మీరు వెళ్ళటం దేనికండి? ఎవరో ఏంటో తెలియక నేనే మిమ్మల్ని ఇబ్బంది పెట్టాను. నన్ను క్షమించండి. ఊర్మిళ, పిన్ని గారిని లోపలికి తీసుకెళ్లి మాట్లాడుతూ ఉండు. నేను మంచి కాఫీ చేసి తీసుకొస్తాను. పద పిన్ని. ఏంటే ఇది? నేనొస్తే గాని లాభం లేదన్నావంటే అదెంత పెద్ద ముదురో అనుకున్నాను. గట్టిగా 2 గదువులు గదిమితే వెళ్లిపోయేంత అమాయకురాల్లా ఉంది. చిన్న పామును కూడా పెద్ద కర్రతో కొట్టాలి అని మీలాంటి వాళ్లే కదా పిన్ని చెప్పింది. అందుకే నువ్వుంటే పని ఇంకా సులభం అవుతుందని రమ్మన్నాను. ఆ ఇలాంటి అమాయకపు పల్లెటూరు ముఖాన్ని 2 రోజుల్లో తన్ని తరివేను. నాకు మాత్రం చాలా సంతోషంగా ఉందే. మన వాళ్లలో నా తర్వాత నాలాంటిది లేకుండా పోతుందని బాధపడేదాన్ని. మొత్తానికి నువ్వు తయారయ్యావే. ఈ కాలపు ఆడది సత్యభామల ప్రేమిస్తే చాలదు, రాధలాగా ప్రేమలు లాక్కోవాలి. ఇష్టమైన వాణ్ణి అదుపాజ్ఞల్లో ఉంచుకోవాలి. నాది అదే దారి పిన్ని. ఏదో ఒకటి చేసి ముందు దాన్ని బయటికి పంపించు. శత్రువు బలవంతుడైతే వాడి బలహీనతేమిటో తెలుసుకోవాలి. శత్రువే బలహీనుడైనప్పుడు తొక్కి పారేయటం అంత కష్టం కాదు. నిజమే, కాని అది ఉన్న దగ్గర నుంచి జాగ్రత్త పడలేకపోతున్నాను. లేని కడుపుకి అది చేసే హడావుడికి చచ్చిపోతున్నాను. నిన్న నా పాటికి నేనేదో బొప్పాయి పండు తింటుంటే అది చేసిన గోల చూడాలి. ఏం చేసిందేంటి? ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు బొప్పాయి పండు తినకూడదంటగా. అవన్నీ తెలియడానికి నేనేమైనా గర్భవతినా? చాలా రకాలుగా ట్రై చేశాను. అనుకోకుండా ఇది వర్కౌట్ అయింది. లేని కడుపుని నమ్మి అది ఏకంగా ఇంట్లోనే తెచ్చిపెట్టింది. బొప్పాయి పండు తినడం చూడగానే గోలగోల చేసి బిడ్డకి ఏమవుతుందోనని కంగారు పడిపోయి హాస్పిటల్కి తీసుకెళ్ళింది. హాస్పిటల్కి తీసుకెళ్ళిందా? మరి వాళ్ళు కడుపు లేదని చెప్పలేదా? అదే జరిగేది. చివరి నిమిషంలో ఆ డాక్టర్కి వార్నింగ్ ఇచ్చి తప్పించుకున్నాను. లేదంటే నేను పడిన కష్టం అంతా నాశనం అయిపోయేది. అందుకే అర్జెంటుగా దాన్ని బయటికి తరిమేయాలి. ఏంటి పిన్ని గారు అలా చూస్తున్నారు? కాఫీ తీసుకోండి. దీన్ని మీ ఊర్లో మంచి కాఫీ అంటారా? మా ఊర్లో దీన్ని కషాయం అంటారు. రుచి పచ్చి లేకుండా ఏంటిది? కాఫీ పెట్టడం కూడా రాకుండా కాపురం ఎలా చేస్తావు? అవును, దీనికి కూడా కాఫీ ఇచ్చావేంటి? ఏం పిన్ని గారు? ఏంటి? కడుపుతో ఉన్నదానికి పాలిస్తారు, పళ్ళ రసాలిస్తారు. అది కూడా తెలీదా నీకు? అవునులే,
పిల్లా పీచు ఉన్నవాళ్ళు కన్నవాళ్ళైతే గదా కడుపుతో ఉన్నదాన్ని ఎలా చూసుకోవాలని తెలిసేది. ఏంటి పిన్ని ఆ మాటలు? పల్లెటూరు దాన్ని నా మాటలు ఇలాగే ఉంటాయి. అయినా ఇప్పుడు నేను అన్న దాంట్లో తప్పే ఉంది. ఏమాయ్ వచ్చి 10 నిమిషాలు కాలేదు, అప్పుడే మొదలు పెట్టావుగా. ఆలస్యం అమృతం విషం అన్నారు. ముద్దొచ్చినప్పుడే సంకనెత్తుకోవాలి. కోపం రాగానే నేలకేసి కొట్టాలి. ఏ విషయంలోనైనా ఆలస్యం పనికిరాదు. సత్య, ఎవరా అని చూస్తున్నావా? మా పిన్ని గారు. నమస్తే అండి. నమస్తే బాబు. చాలా రోజుల నుంచి వస్తాను అంటూ ఇదిగో ఈ రోజు వచ్చింది. ఓ పిన్ని, సత్య చెప్పాను కదా. ఇంకా పరిచయం చేయాల్సిన అవసరమేముందిలేమ్మా, చూస్తేనే అర్థమవుతుంది. ఇద్దరూ చిలకా గోరింకల్లా ఉన్నారు. మీకు నా దిష్టే తగిలేలా ఉంది. చిన్నప్పటి నుంచి నాకు మా పిన్నికి మధ్య ఏ రహస్యాలు లేవు. పిన్నికి అన్నీ తెలుసు. ఏంటోలే బాబు, ముందు జరగాల్సింది వెనక, వెనక జరగాల్సింది ముందు జరిగిపోయాయి. జరిగిందేదో జరిగిపోయిందని దాని పాటికి దాన్ని వదిలేయకుండా ఇంట్లోనే తెచ్చిపెట్టుకున్నారు. ఓకే అండి, నాకు ఆఫీస్కి టైం అయింది, వస్తాను. అదేంటే మన ఆఫీసేగా, ఏదో బయట ఆఫీసులో పనిచేస్తున్నట్టు అలా వెళ్ళిపోతున్నాడేంటి? సత్య అంతే పిన్ని. బాగుందమ్మా. తనది కాని దాన్ని తన అని, తన దాన్ని పరాయి దాన్ని అనుకునే రకంలా ఉన్నాడు. సరే గాని సావిత్రి, మొహమేమిటి కళకళ్ళాడుతుంది? నువ్వేం కొత్త పెళ్లి కూతురి కాదు కదా. ఈరోజు శ్రావణ శుక్రవారం కదండి, అందుకే. ఓ, శుక్రవారాలు శనివారాలు బాగానే పాటిస్తావన్నమాట. అందుకే మీలాంటి ముత్తైదువులకి తాంబూలం ఇస్తే మంచిదని ఊర్మిళతో తాంబూలం ఇప్పిద్దాం అనుకున్నాను. అవునా? ఊర్మిళ, ముందుగా పిన్ని గారికి ఇవ్వు, నేను తాంబూలం రెడీ చేసి తీసుకొస్తాను. ఇదేంటే ఊర్మిళ, సూదులతో పొడిచినా పెద్దగా బాధ కనిపించడం లేదు. సూదులు పనికిరానప్పుడు ఏం వాడతాం? అవి వాడు. అలా అంటావా? ఇప్పుడు చూడు. ఏంటమ్మా పసుపు కలుపుతున్నావు? కాళ్ళకి పసుపు రాయాలి కదండి, అందుకే పసుపు కలుపుతున్నాను. కొంపదీసి నువ్వు గాని రాస్తావా ఏంటి? అలా ఎందుకంటున్నానంటే, పెళ్ళైనా నీ కడుపులో ఓ నలుసు పడింది లేదు కదా. అలాంటి వాళ్ళని సహజంగా ఏమంటాం? నా మాట కాదు, జనం అనే మాట, గొడ్రాలు అంటాం. ఒక నెలలో విడాకులు తీసుకుని వెళ్ళిపోతావు. అప్పుడు నిన్నేమనాలి? అటు ముండమోపి కాదు, ఇటు ముత్తైదువు కాదు. అంటున్నానని కాదు గాని, 10 మంది పిల్లల్ని కన్నా పచ్చని చెట్టు లాంటి తల్లివి కాదు. ఇటు 4 కాలాలు
చక్కగా కాపురం చేసిన ఇల్లాలివి కాదు. మరి నీలాంటి దాన్ని చేత్తో కలిపిన పసుపు రాస్తే ఆ తల్లి బిడ్డకి ఏం క్షేమం చెప్పు. రా బాబు, కూర్చో. ఏంటి బాబు డల్లుగా ఉన్నావు? ఆఫీసులో వర్క్ ఎక్కువగా ఉందా? అదేం లేదండి. సావిత్రి, కళ్ళేంటి ఎర్రగా ఉన్నాయి? సమాధానం చెప్పండి సావిత్రి. బాగా ఏడ్చినట్టు కళ్ళలా ఉబ్బున్నాయి. ఏముంటుంది సత్య? ఏడవటానికి తనని ఎవరేమంటారు? నీ అనుమానము నువ్వును. మర్చిపోయాను సత్య, మా పిన్ని ఇందాక నుంచి నీ గురించే ఎదురు చూస్తుంది. ఎందుకు? ఏం చెప్పమంటావు బాబు, కాస్త నీళ్లు మారితే చాలు లేని రోగాలన్నీ బయటపడతాయి. వచ్చిన దగ్గర నుంచి ఒకటే తలపోటు, కాస్త జ్వరంగా కూడా అనిపిస్తుంది. కొంచెం టాబ్లెట్స్ తెచ్చి పెడతావా బాబు? ఫోన్ చేసి ఉండొచ్చు కదా ఊర్మిళ, వస్తూ దారిలోనే తీసుకొచ్చేవాణ్ణి. అంటే నేనే వద్దన్నానులే బాబు, కాకపోతే రాను రాను ఎక్కువైపోతుంది. సరే, 10 నిమిషాల్లో తీసుకొస్తానుండండి. బాబు, కనీసం కాఫీ అయినా తాగెళ్ళు బాబు. పర్వాలేదండి. ఇదిలా లోపలికి కాకుండా గుమ్మం బయటికి ఎప్పుడు వెళ్తుందో. త్వరలోనే అది జరుగుతుంది, చూస్తూ ఉండు. నా సంగతి తర్వాత, ముందు అమ్మాయి సంగతి చూడు. ఆ పప్పే. అలాగే పిన్ని.
ఆ పులుసు కర్రీ కూడా వేయమ్మా. మ్. ఏంటి ఊర్మిళ తినడం? కడుపుతో ఉన్నప్పుడు ఆకలికి మించి తినాలి. మాకు మిగులుతుందో లేదో అని ఆలోచిస్తున్నావా? నువ్వు తిని మిగిలాకే మాకు. తినమ్మా, తిను. మ్. నువ్వు చూస్తావేంటమ్మా, వడ్డించు. అలాగే పిన్ని. అంతగా అయిపోతే మళ్ళీ వండుకొని తిందువుగాని. మా ఇళ్లలో అయితే వంటలతోనే ఈ టేబుల్ నిండిపోయేది. తిన్నంత తినగా పనివాళ్లకు కూడా ఎక్కువై పారేసేవాళ్ళం. మనిషుంటే సరిపోదు, పెట్టే మనసు కూడా ఉండాలే. బిడ్డ ఆకలి తీర్చేటప్పుడు తల్లి ఆకలి గుర్తుకురాదని ఇప్పటిదాకా నా ఆకలే మర్చిపోయా. నువ్వు వడ్డించమ్మా, వడ్డించు వడ్డించు. వెయ్యి తల్లి, ఇంకొంచెం వెయ్యి. అలా కాదు, ఇలా ఇవ్వు. ఆ రసం కూడేసేసాయి. ఇంకా వెయ్యమ్మా, అలా చూస్తావేంటి? కావాలంటే మళ్ళీ వండుకొని తిను. ఇంకా చాలే అమ్మా, నీ దిష్టే తగిలేలా ఉంది. అరేరే, అన్నము కూరలు అన్నీ అయిపోయినట్టున్నాయే. ఇబ్బంది ఏముందిలే. ఒంట్లో ఓపికంటే వండుకుంటావు, లేదంటే పస్తుంటావు. కడుపుతో ఉన్న పిల్లవేం కాదుగా. ఒక పూట తిననంత మాత్రాన నష్టమేం లేదులే. ఇప్పుడేంటి, నేను ఏ గదిలో పడుకోవాలి? నా గదిలో పడుకోండి పిన్ని. నీ గదిలోనా? నాకు పక్కన మనిషుంటే నిద్ర పట్టదు. పర్వాలేదు, మీరు నా గదిలో పడుకోండి. ఏంటి, నేను వెళ్ళి నీ గదిలో పడుకుంటే నువ్వు వెళ్ళి వాళ్ళ గదిలో పడుకుంటావా? ఆహా, నేను హాల్లో పడుకుంటాను. సరే అయితే.
దారి తప్పాడు, నా కూతురు నెల తప్పింది. వాళ్ళిద్దరికి పెళ్లి చేస్తావు సరే, విడాకులు తీసుకున్నాక నీ పరిస్థితి ఏంటి?